అంతే అంతే. రాష్ట్రీయ ఆల్ ఇండియా రాష్ట్రీయ దళిత సేన జనరల్ సెక్రటరీ మాకు వెన్నుదన్నగుండి నీకున్న ఓపికకు నీకున్న జ్ఞానానికి నేను సెల్యూట్ చేస్తూ తమ్ముడు నన్ను ఎప్పుడు కూడా వెన్నుదన్న నిలబడతాను. బాలరాజు అన్న గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై రాజ్యాంగం, జై రాజ్యాంగం, జై రాజ్యాంగం, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్ అనాలి రెండు. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి 14 గంటలు నిరంతరంగా మాట్లాడిన డాక్టర్ జేబీ రాజు గారు ఇచ్చేయటం ఒక తెలంగాణ కాకుండా యావత్తు దేశంలోనే అభినవ అంబేద్కర్ గా పిలుచుకుంటున్న డాక్టర్ జేబీ రాజు గారికి ప్రత్యేక జై భీములు తెలియజేస్తూ ఈరోజు జై భీమ్ మహాసేన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అనగానే మా ప్రపంచంలో అన్ని లిఖిత రాజ్యాంగాల కంటే ముఖ్యమైనది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అంజన్న గారు మరియు అశోక్ గారు దీనికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చిన దళిత సేన ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు జేమ్స్ గారు, డాక్టర్ అభిజయ్ జేమ్స్ గారు మరియు నేషనల్ దళిత సేన అధ్యక్షులు బోధాల అమరబాబు గారు, వారి కృషి వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ఎంత శ్రమపడి కష్టపడి పనిచేయాలో అందరికీ తెలుసుకోవాలి. అందువలన ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడం అంటే, ముఖ్యంగా ఈ రాజ్యాంగం పాఠ్యాంశంగా చేర్చడం అంటే 10వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని ప్రణాళిక పెట్టారు. కానీ 10వ తరగతి అయిన తర్వాత ఒక సైన్స్ స్టూడెంట్స్ కానీ ఒక సిఏ చదివిన స్టూడెంట్స్ కానీ ఈ రాజ్యాంగం మీద ఏ విధమైన అవగాహన ఉండటం లేదు. ఈ రాజ్యాంగం మనకి దేశానికి 140 కోట్ల జనాభాకి గుండెకాయ లాంటిది. అయితే ఈ రాజ్యాంగం ఏ విధమైనా సరే ఒక ఇంజనీర్ చదివిన వాళ్ళకి ఎంత ముఖ్యమంటే, ఈ రాజ్యాంగం గురించి అడిగితే రాజ్యాంగం అసలు ఎన్ని రోజులు రాశారన్న విషయం కూడా తెలియదు. అందువలన ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని ప్రతి వాళ్ళకి కూడా ఈ రాజ్యాంగం మీద అవగాహన రావాలి. ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది 1950 నవంబర్ 26వ తారీఖు నుండి భారతదేశంలో అమలులో ఉంది. కానీ ఈ రాజ్యాంగాన్ని మనము 2015 నుంచి నవంబర్ 26వ తారీఖు నుండి ఆ రోజు పార్లమెంట్లో 2 రోజులు సెషన్స్ జరిగినాయి. అంతకుముందు దీన్ని లాడే కింద చెప్పుకునేవారు. ఈ రాజ్యాంగాన్ని 2015 నుండి ఈ రాజ్యాంగాన్ని 2015 నుండి ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ డేగా చేసుకోవటం జరుగుతుంది. అందువల్ల ఈ రాజ్యాంగాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా చట్టాలు చేయబడుతున్న ఈ చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మేము ఏమి చేసినా కూడా చెల్లుతాది, చట్టాలు అడ్డుకుంటారు. కానీ సుప్రీం అన్నది సుప్రీంకోర్టు కాదు, ప్రధానమంత్రి కాదు. సుప్రీం అన్నది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏది చెప్తేనే అదే నడుస్తుంది. ఆ రాజ్యాంగం వల్లనే మనం నడుస్తున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభృతత్వం అన్నారు. ఇది మన లౌకిక రాజ్యం. ఈ రాజ్యంలో మనం ఏ మతమైనా తీసుకోవచ్చు. ఏ మతం కూడా రాజ్యాంగం ముందు సమానమే. రాజ్యాంగానికి మతం లేదు. అందువల్ల మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం ప్రతి వాళ్ళు కూడా ముందు తరాత వాళ్ళు, ఈ యూత్ అందరూ కూడా మన రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. చేర్చడమే కాకుండా
ఈ దేశంలో మహారాష్ట్రలోని ఈ రాజ్యాంగ పీఠికను ప్రజ్ఞ కింద చెబుతున్నారు, ప్లేజ్ కింద చెబుతున్నారు. అందువల్ల కనీసం ఈ పీఠికనైనా సరే మార్నింగ్ మనం ప్రజ్ఞ కింద చెప్పించి ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా చైతన్యవంతం చేయగలిగితే మనం దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ దేశం అభివృద్ధి చెందితేనే మనందరం కూడా అభివృద్ధి చెందుతాం. అందువల్ల నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ మరొకసారి అంజన గారికి ప్రత్యేక జై భీములు తెలుస్తూ జై భీమ్, జై రాజ్యాంగం.